హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం క్లినికల్ రీసెర్చ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, అలాగే ఏ కంపెనీస్ రిక్రూట్ చేస్తాయి, దీనికి కావాల్సినటువంటి స్కిల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మీరు కూడా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ద టుడేస్ వీడియో. సో ముందుగా మనం క్లినికల్ రీసెర్చ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో క్లినికల్ రీసెర్చ్ అంటే న్యూ ట్రీట్మెంట్స్ ఆర్ మెడిసిన్స్ హ్యూమన్ వాలంటీర్స్ మీద ట్రయల్ చేసి వాటి యొక్క సేఫ్టీ మరియు ఎఫెక్టివ్నెస్ని అయితే రీసెర్చ్ చేసి సో ఆ మెడిసిన్స్ అయితే పబ్లిష్ చేయడం ఈ జాబ్ యొక్క మెయిన్ రోల్. సో క్లినికల్ రీసెర్చ్ యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసి ఫామ్ డి, బీఫామ్, ఎంఫామ్ ఆర్ బీఎస్సీ అండ్ ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్, అలాగే ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, ఫిజియోథెరపీ సో కోర్స్ చేసిన వారు ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ క్లినికల్ రీసెర్చ్ టీంలో ఇన్వెస్టిగేటర్, క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్, ఫార్మసిస్ట్, అలాగే క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ అయితే ఉంటారు. సో నెక్స్ట్ క్లినికల్ రీసెర్చ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ వచ్చేసి సేఫ్టీ అనమాట. మన యొక్క న్యూ మెడిసిన్స్ ట్రీట్మెంట్ యొక్క సేఫ్ ఫర్ పీపుల్ కాదని టెస్ట్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫికసీ, ఇందులో మనం ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద డ్రగ్, అలాగే ఆ ట్రీట్మెంట్ ఎలా వర్క్ చేస్తుందని అయితే మెయిన్గా క్లినికల్ రీసెర్చ్ ద్వారా అయితే తెలుసుకుందాం. సో క్లినికల్ రీసెర్చ్లో డ్రగ్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది మేజర్ రోల్ అనమాట. సో ఇందులో డిస్కవరీ, ప్రీ క్లినికల్ స్టడీస్, క్లినికల్ ట్రయల్స్ అండ్ అప్రూవల్ అయితే మేజర్గా 4 స్టెప్స్ ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో అయితే ఉంటాయి. సో ఫస్ట్లీ మనం ఏదైనా డ్రగ్ డిస్కవర్ చేసినట్టు దాని అయితే ఫస్ట్ మనం ప్రీ క్లినికల్ స్టడీస్ చేస్తాం. సో ప్రీ క్లినికల్ స్టడీస్ అనేటివి హ్యూమన్స్ మీద ట్రయల్స్ చేసే బిఫోర్ జరిగే ఒక ప్రాసెస్ అనమాట. ఇందులో వచ్చేసి యానిమల్ టెస్టింగ్ అండ్ ల్యాబొరేటరీ టెస్టింగ్ అనేసి సో 2 డిఫరెంట్ టెస్టింగ్స్ అయితే ఉంటాయి. సో అనిమల్ టెస్టింగ్లో మనకి డ్రగ్ యొక్క సేఫ్టీ మరియు టాక్సిసిటీ, అలాగే దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అదర్ ఆర్గన్స్కి, అలాగే రైట్ డోస్ని డిస్కవర్ చేయడానికి అయితే అనిమల్ టెస్టింగ్ అయితే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ల్యాబొరేటరీ టెస్టింగ్ వచ్చేసి సెల్స్, టిష్యూస్, అలాగే బయోకెమికల్ సిస్టమ్స్ మీద ఎలా డ్రగ్ వర్క్ చేస్తుంది, ఎలా ఇంటరాక్ట్ అవుతుందని, అలాగే మెకానిజం ఆఫ్ యాక్షన్ దీని ద్వారా అయితే తెలుసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ ట్రయల్ ఓవర్వ్యూ. అంటే సో మనకు ఒకసారి మెకానిజం ఆఫ్ యాక్షన్, డ్రగ్ యొక్క టాక్సిసిటీ, వాటి యొక్క సేఫ్టీ తెలిసిన తర్వాత హ్యూమన్స్ మీద ట్రయల్ చేయడమే క్లినికల్ ట్రయల్ ఓవర్వ్యూ. ఇది వచ్చేసి మనకి మేజర్గా 4 ఫేజెస్లో అయితే జరుగుతుంది. ఈచ్ ఫేజ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్. సో ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ అనేది మనం చేసే ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది వచ్చేసి డ్రగ్ యొక్క సేఫ్టీ మరియు రైట్ డోస్ని అయితే డిటర్మైన్ చేయడానికి అయితే చేస్తాం. సో ఇందులో 20 to 100 పీపుల్ని అయితే తీసుకొని ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ అయితే చేస్తాం. ఇందులో మనకి డ్రగ్ యొక్క సేఫ్టీ అలాగే రైట్ డోస్ అనేది డిటర్మైన్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్. ఇందులో 100 నుంచి 300 పేషెంట్స్ని అయితే తీసుకొని ఈ ట్రయల్ అయితే జరుపుతాం. సో ఇందులో మేజర్గా మనం డ్రగ్ యొక్క ఎఫెక్టివ్నెస్, అలాగే రైట్ డోస్ బిఫోర్ ద లార్జర్ స్టడీస్, అంటే ఎక్కువ మంది మీద ట్రయల్ చేయడానికి డ్రగ్ యొక్క సేఫ్టీని, డోస్ని డిటర్మైన్ చేయడానికి ఈ ఫేజ్ని అయితే చేస్తాం. సో ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ వచ్చేసి లార్జ్ స్కేల్ టెస్టింగ్ అనమాట. సో ఇందులో 1000 నుంచి 1000+ పీపుల్ పేషెంట్స్ అయితే తీసుకొని టెస్ట్ చేస్తాం. ఇందులో మనం ఎఫెక్టివ్నెస్, సేఫ్టీ, సో టాక్సిసిటీ అయితే టెస్ట్ చేస్తాం. దీని నుండి వచ్చినటువంటి ఎవిడెన్స్ మనకైతే డ్రగ్కి అప్రూవల్ అయితే రావడం జరుగుతుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ మెడిసిన్ని పబ్లిక్గా అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 4 క్లినికల్ ట్రయల్స్. దీన్ని పోస్ట్ మార్కెటింగ్ సర్వైలెన్స్ అని అయితే అంటాం. సో ఈ క్లినికల్ ట్రయల్స్ వచ్చేసి లాంగ్ టర్మ్ సేఫ్టీ, ఎఫెక్టివ్నెస్, అలాగే లాంగ్ టర్మ్ యొక్క డ్రగ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని రియల్ వరల్డ్ పాపులేషన్తో అయితే మనం మానిటరింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో క్లినికల్ రీసెర్చ్ కావాల్సిన 5 స్కిల్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సెకండ్ వచ్చేసి బేసిక్ మెడికల్ నాలెడ్జ్, థర్డ్ వచ్చేసి క్లినికల్ రీసెర్చ్ ఫండమెంటల్స్, ఫోర్త్ వచ్చేసి డాక్యుమెంటేషన్ స్కిల్స్, అలాగే ఫిఫ్త్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ ఆర్ ఎంఎస్ ఎక్సెల్ అయితే వచ్చి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ రీసెర్చ్ ఎంట్రీ లెవెల్ జాబ్ రోల్స్ వచ్చేసి క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్, క్లినికల్ ట్రయల్ అసిస్టెంట్, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్, అలాగే అండ్ క్లినికల్ డేటా మేనేజ్మెంట్. నెక్స్ట్ క్లినికల్ రీసెర్చ్లో జాబ్ రావడానికి ఆప్షనల్గా హెల్ప్ఫుల్గా ఉండే వచ్చే సర్టిఫికేట్స్ వచ్చేసి నెంబర్ 1 గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ సర్టిఫికేట్, సెకండ్ వచ్చేసి క్లినికల్ రీసెర్చ్ సర్టిఫికేట్, థర్డ్ వచ్చేసి బేసిక్ ఫార్మకోవిజిలెన్స్ ట్రైనింగ్. అయితే ఈ సర్టిఫికేట్ మీ యొక్క సెలెక్షన్ ఛాన్స్ అయితే ఇంక్రీజ్ చేస్తాయి. సో నెక్స్ట్ టాప్ 5 కంపెనీస్ అనమాట క్లినికల్ రీసెర్చ్కి. ఫస్ట్ వచ్చేసి ఈక్వియా, సెకండ్ వచ్చేసి పారెక్సెల్, థర్డ్ వచ్చేసి ఐకాన్, ఫోర్త్ వచ్చేసి సైనోస్, ఫిఫ్త్ వచ్చేసి ల్యాబ్ క్రాప్. ఈ 5 కంపెనీస్లో అయితే క్లినికల్ రీసెర్చ్ని రిక్రూట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ రోల్ క్లినికల్ రీసెర్చ్లో వచ్చేసి ఫస్ట్ సేఫ్టీ డ్రగ్ మేనేజ్మెంట్, అలాగే పేషెంట్ కౌన్సిలింగ్ అండ్ డేటా అకౌంటబిలిటీ. ఈ 3 రోల్స్ అయితే ఫార్మసిస్ట్ ఉంటుంది.
సో నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ రీసెర్చ్ పాత్వే. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ సిఆర్సి, నెక్స్ట్ సిఆర్ఏ, అలాగే సీనియర్ సిఆర్ఏ, నెక్స్ట్ క్లినికల్ ట్రయల్ మేనేజర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్. గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ అయితే మేజర్ ఇంపార్టెంట్ ఫర్ ద క్లినికల్ రీసెర్చ్. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్లీ క్వాలిటీ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఫర్ ద క్లినికల్ ట్రయల్స్. సో శాలరీ ఓవర్వ్యూ వచ్చేసి 2.5 lakhs నుంచి 15 lakhs per annum అయితే ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బిహైండ్ ప్రిస్క్రిప్షన్ 46.